అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మరి పిఠాపురం స్థానిక శాసనసభ్యులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ వ్యవస్థాపకులు మా అందరి ఆరాధ్య నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులకే కాకుండా జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ఆడపడుచులందరికీ కూడా సుమారుగా 12,000 మంది ఎవరైతే ఈ శ్రావణ మాసం పూట శ్రావణ శుక్రవారం వ్రతం ఆచరిస్తూ ఉన్నారో వారందరికీ పురోహితుగా మాత అమ్మవారి దీవెనలు అందించాలి, ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కనీవిని ఎరిగిన రీతిలో మరి ఈరోజు పిఠాపురం పాదయాత్ర క్షేత్రం వద్ద ఉన్నటువంటి ఈ గుడిలో మరి ఇంతమంది ఆడపడుచులు ఆనందం విరజిమ్మేలాగా ఈరోజు చీరలు పంపిణీ చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి 100,000,000 నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు పిఠాపురంలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఆడపడుచులు ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ సమయంలో ఏం చేయాలనేటువంటిది పూర్తిగా ఆలోచించగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు చాలా మా అందరికీ కూడా జనసేన పార్టీ నాయకులుగా కూటమి నాయకులుగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఎక్కడా కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టోకెన్ అందజేయటం, పూజ కూడా 6 స్లాట్ల కింద విభజించి ప్రతి స్లాట్లో కూడా 1,200 మంది మహిళలు వ్రతం ఆచరించుకోవడానికి దేవస్థానం సిబ్బంది అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు వారి సహకారం, రెవెన్యూ వారి సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 10,000 మందికి చీరలు అంటే ఆ చీరలు తక్కువ క్వాలిటీ ఉంటాయేమో అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి పట్టు చీరలు ఈరోజు మన మహిళలకి అందిస్తూ ఉన్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మవద్దు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమం. సుస్పష్టంగా కూడా బ్రహ్మాండమైనటువంటి మహిళలు ఆనందించే చీర ముఖ్యం కాదు, పూజా వ్రతం ఆచరించడానికి పూజా సామాగ్రి, పసుపు కుంకుమ, గాజులు మహిళలు ఏదైతే కోరుకుంటారో అవన్నీ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.